హాయ్ ఫ్రెండ్స్. నేను మీ చంద్రశేఖర్. డిజిటల్ అరెస్ట్. ఈ డిజిటల్ అరెస్ట్ అంటే ఫోన్ చేసి మీరు ఏదో నేరానికి పాల్పడ్డారు, లేదా మీకు తెలిసిన వాళ్ళు నేరానికి పాల్పడ్డారు. మీ ఐడెంటిఫికేషన్ ఇది. కాబట్టి మిమ్మల్ని మేము డిజిటల్ అరెస్ట్ చేశాము. మీరు ఈ ఫోన్ ఆఫ్ చేశారా? మిమ్మల్ని పోలీసులు మీ ఇంటికొస్తారు. మీ పరువు ప్రతిష్టలకు భంగం అవుతుంది. ఇలాంటి మాటలతో బెదిరించి వాళ్ళని రోజుల తరబడి ఆళ్ళతో సంభాషణలో ఉంచి, వాళ్ళతో డిజిటల్‌లోనే కాంటాక్ట్‌లో ఉండి, వాళ్ళని బ్యాంకులకు పంపించి, వాళ్ళ యొక్క డిపాజిట్‌లను కొల్లగొట్టిన సంఘటనలు చాలా ఉన్నాయి. ఇలాంటి విషయాలన్నిట్లో నుంచి మనం తప్పించుకోవాలంటే ఈ డిజిటల్ అరెస్ట్ అనేది ఫేక్ అని, ఏ గవర్నమెంట్ ఆఫీసరు నిజంగా లంచగొండైనా సరే ఫోన్‌లో మిమ్మల్ని డబ్బులు అడగటం ఉండదని, అలాగే డిపాజిట్ చేపించడం, మీ చేత డబ్బులు ఎస్క్రో అకౌంట్‌లో డిపాజిట్ చేయటం ఇలాంటివన్నీ కూడా అబద్ధపు మాటలని మీరు గమనించి వీటికి జాగ్రత్తగా దూరంగా ఉండండి. ఏమాత్రం డౌట్ వచ్చినా మీ సన్నిహితులతో చర్చించండి, డిస్కస్ చేయండి. దాంతోటేంటంటే నలుగురితో మాట్లాడినప్పుడు మనకు దాని గురించి అవగాహన పెరుగుతుంది. అంతేగాని మేమేదో తప్పు చేశామనో, లేకపోతే మాకు తెలియకుండానే మేము ఈ నేరంలో ఇరుక్కున్నాము, ఇందులోంచి బయటపడాలని మీరు డబ్బులు పోగొట్టుకోవద్దు.